హోటల్కి పోయినామా అంటే ఫస్ట్ ఆర్డర్ చేసేది బిర్యానీ. అందరూ కాయి చేస్తారు. ఎన్ని మాటలు తిన్నా మళ్ళా తినాలనిపిస్తుందాయే. పొద్దుగాల నాస్టా చేయాలంటే తీరు టిఫిన్లు ఓ 2-3 తీర్ల ఆర్డర్ చేసుకొని కుమ్ముడు గుమ్ముతారు. అట్లా కూడా ఇంకా కొత్తగా ఉండాలి, మనం ఎప్పుడు తినంది అయ్యి ఉండాలని బయట దేశం తిండికి ఎగబడుతుంటారు కొందరు. కానీ ఓ పారి గివ్వి రుచి చూస్తే మన ఇండ్లలో కూడా దినం గివ్వే తింటే బాగుండు అనుకుంటారు పక్కా. మంచిగా ఊర్లల్లా చెట్ల కింద కూర్చొని తిన్నట్టే ఉన్నదిలే. హోటల్ స్టైలే కాదు, తిండి సుత మారింది. ఎప్పుడు గవ్వే ఏం తింటారు? మన వెనకటి వంటలు రుచి చూడుర్రని సద్దన్నం, సర్వపిండి, జొన్న రొట్టెలు, దోశ, పచ్చి పులుసు, నీర, గుడాలు పెడుతున్నారు హైదరాబాద్ లో. ఈ హోటల్లా బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ కావాలంటే ఏడైనా దొరుకుతది. కానీ అందరి లెక్క గవ్వే పెడితే ఎవరొస్తారని మన అవ్వ తాతలు తిన్న తిండి ఇప్పటోళ్లకు వండి పెడుతుంటే పబ్లిక్ సుత మంచిగా కాయి చేస్తున్నారట. రాత్రి పూటనే దాని లోపల తోడు వేసేసాము అన్నము, అది పొద్దున పెరుగైపోయింది. ఇప్పుడు పెరుగు సద్ది మూట అన్నము కలిపి చేసాము అని విన్నాము. ఆ మాటలు ఇప్పుడు నిజం చేస్తూ ఇవాళ అది తినడం కూడా జరిగింది. కానీ ఫుడ్ మాత్రం చాలా డెలిషియస్ గా ఉందండి. కుర్చీలు, టేబుల్ల కాంచి తినే ప్లేట్లు కూడా మొత్తం పాత పద్ధతులనే పెట్టిర్రు. మళ్ళా ఇండ్లకు అడుగు పెడితే మన పల్లెటూరును యాద్ చేసుకుంటారు పక్కా. చద్దనాన్ని మూట కట్టుకొని బాయికాడ తీసుకొని వెళ్ళి అక్కడ తినేవాళ్ళు. ఎంత హెల్తీగా ఉండేవాళ్ళంటే వాళ్ళ ఏజ్ లైఫ్ స్పాన్ కూడా ఇట్ ఈస్ లైక్ మోర్ when compared to us. పబ్లిక్ మెచ్చినాయి, నలుగురికి నచ్చినాయి వండి పెడితేనే కదా ఇంతో అంతో గిరాకీ పెరిగేది. ఏ టైంలో ఏది ట్రెండింగ్ ఉందో చూసుకోవాలి. పాత వంటలు కొత్తగా పట్టుకురావాలి. గట్లయితేనే కదా మరి దందా నడిచేది.